హలో అండి, ఈరోజు ఓరియో బిస్కెట్స్తో స్మూత్గా కేక్ చేసి చూపిద్దాం. నేను ఓరియో బిస్కెట్స్ కొంచెం, అలాగే మేరీగోల్డ్ బిస్కెట్స్ కూడా కొంచెం తీసుకున్నాను. కొంచెం అంటే షుగర్ తీసుకున్నాను, ఆల్రెడీ అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి. అన్నీ కలిపి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను. విస్కర్తో కలుపుకోవడానికి విస్కర్ పెట్టాను. తర్వాత ఇందులో కొంచెం లైట్గా పొంగటానికి ఈనో వేసాను కొంచెము. తర్వాత దీనిలో పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కలుపుకుంటూ వేయాలి. స్ట్రక్చర్ అనేది మనం విస్కర్తో చేస్తే అలా జారి పడేటట్టు ఉండాలి. అలా ఉంటే కేక్ అనేది స్మూత్గా వస్తుంది. అలాగని ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు కుక్కర్లో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేసుకున్నాను. తర్వాత బౌల్లోకి ఏమో మోల్డ్కి గీ రాసుకున్నాను. గీ రాసి ఈ కేక్ బ్యాటర్ అంతా వేసేసి బబుల్స్ వస్తాయి. బబుల్స్ పోయే వరకు కొంచెం తడితే బబుల్స్ అన్నీ పోతాయి కదా, ఎయిర్ పోతే నీట్గా పొంగుతుందన్నమాట. కేక్ అనేది కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూతకి బెల్ట్ విజిల్ 2 తీసేయాలి. తీసేసి సిమ్లో పెట్టుకోవాలి. నాకైతే ఒక 40 నుంచి 45 మినిట్స్ వరకు కుక్ అయింది. కొంచెం లైట్గా మధ్యలో ఉండిపోయింది. దానికోసం మరో 5 మినిట్స్ పెట్టాను. లాస్ట్లో కొంచెం క్యాజు పెట్టేసి మరొక 5 మినిట్స్ పెట్టేస్తే మొత్తం నీట్గా వచ్చేసింది. చూడండి, ఇది బ్రౌనీ అంట. ఇదేమో 60 రూపీస్ పెట్టుకున్నారు. ఆ 60 రూపీస్కి నేను ఈ కేక్ చేసేసాను. మా ఫ్యామిలీ అండ్ పిల్లలు, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా తిన్నారు. నాకు ఆ బ్రౌనీ అయితే ఏం నచ్చలేదు. మా చిన్నది చూడండి సూపర్ ఉంటుంది, తనకు బాగా నచ్చిందంట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.